కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. మేడే ఫస్ట్ డే ఈరోజు ప్రపంచం మొత్తం ఉన్నటువంటి కూడా ఈరోజు ఉన్నటువంటి మేడే జరిపించుకుంటున్నారు. అదేవిధంగా తెల్లాపురం ఉన్నటువంటి జిఎస్ఎంసీ ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు, ఇక్కడ ఉన్నటువంటి మున్సిపాలిటీ కార్మికులు, ఇక్కడ నాయకులు శ్రీ ప్రభాకర్ రెడ్డి కాంగ్రెస్ ఉన్నటువంటి నాయకుడు, తర్వాత నరసింహులు ఉన్నటువంటి ఆయన టీఆర్ఎస్ నాయకులు, మిగతా ఉన్నటువంటి స్నేహితులారా, అంటే ఇది ఒక 250 సంవత్సరాల కింద ఉన్నటువంటి మేడే. అంటే అప్పుడున్నటువంటి మనకు 12 గంటలు కానీ 14 గంటలు ఉన్నటువంటి ఏదైతే నీ కార్మికులు ఉన్నటువంటి పనిచేస్తున్నారో వాళ్ళకు ఉన్నటువంటి దినం కానీ లేకుంటున్నటువంటి సెలవులు కానీ, తర్వాత ఏమి హక్కులు లేకుంటే అక్కడ అమెరికాలో ఉన్నటువంటి షికాగోలో పెద్ద పోరాటం చేసిన తర్వాత, ఆ పోరాటంలో కొంతమంది చనిపోయిన తర్వాత ఉన్నటువంటి వాళ్ళ హక్కులు సాధించారు. ఆ హక్కులు సాధించిన తర్వాతనే ఇక్కడ ఉన్నటువంటి ప్రపంచంలో కూడా ఏంటంటే మేడేను ప్రపంచ కార్మికుల దినంగా మనం ప్రకటించుకుంటున్నాం. మిత్రులారా, ఒకప్పుడు ఉన్నటువంటి మేడే అంటే ఉన్నటువంటి భారతదేశంలో కానీ ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ కానీ పెద్ద ఎత్తున పెద్ద మూమెంట్ జరుగుతుంటాయి. ఇక్కడ ఉన్నటువంటి మేడే అంటే మొత్తం కార్మిక వాడలు కానీ ఇక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రీస్ కానీ ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున కార్మికుల దినోత్సవం జరుగుతుంటే కానీ రాను కూడా తగ్గుతుంది. తర్వాత ఇదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు కూడా ఎప్పుడైతే ఇక్కడ ఉన్నటువంటి ఎకనామిక్ పాలసీ అంటే అంత ప్రైవేటీకరణ ఎప్పుడైతుందో ఇప్పుడున్నటువంటి మిగతా ఉన్నటువంటి కార్మికులు కానీ మిగతా వాళ్ళకు కూడా పర్మిట్ లేకుండా వీళ్ళంటున్నటువంటి డైలీ బేస్ కానీ లేకుంటే కాంట్రాక్ట్ లేబర్ ఉన్నప్పుడు కాంట్రాక్ట్ లేబర్ ఎప్పుడైతే ఉన్నదో మీకున్నటువంటి మీ హక్కులు కూడా చాలా తగ్గించేస్తారు. ఒకప్పుడు ఉన్నటువంటి 8 గంటలు ఉన్నటువంటి ఏది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇప్పుడున్నటువంటి రాజ్యాంగంలో కానీ ఆయన కొన్ని హక్కులు కూడా ఇచ్చాడు ఇక్కడ కార్మికులకు కానీ, మిగతా ఉన్నటువంటి మీకున్నటువంటి పంతినాలు కానీ, తర్వాత ఉన్నటువంటి 8 గంటలు ఉన్నటువంటి మీరు పనిచేసుడు కానీ, తర్వాత ఉన్నటువంటి మీ హక్కులు కానీ మీకు పిఎఫ్ కానీ మిగుతున్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కూడా ఇక్కడ ఉన్నటువంటి మన రాజ్యాంగంలో కానీ ఇక్కడ ఉన్నటువంటి హక్కులు కూడా ఇచ్చారు. రాను ఉన్నటువంటి ఏ ప్రభుత్వం కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఇక్కడ కేంద్ర ప్రభుత్వాలు కానీ ఇక్కడ ఉన్నటువంటి మొత్తం నీకున్నటువంటి ప్రైవేటీకరణ చేసేసి మీకున్నటువంటి పర్మనెంట్ చేయకుండా ఇక్కడ ఉన్నటువంటి ఏదో ఉన్నటువంటి కాంట్రాక్ట్ లేబర్ ఉన్నటువంటి మీకు హక్కులు లేకుండా ఇక్కడ ఉన్నటువంటి మీకున్నటువంటి శాలరీ కూడా ఇక్కడ ఉన్నటువంటి కనీసం మీకు ఒక 25-30 వేలు ఉన్నటువంటి జీతం కావాలి. ఇప్పుడు మీకున్నటువంటి 13,000 ఉన్నటువంటి జీతం ఇక్కడ ఉన్నటువంటి మనకున్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి ధరలు పెరిగిపోతున్నాయి. ఇక్కడ ఉన్నటువంటి మిగతా ఉన్నటువంటి రెంట్స్ కానీ ఇక్కడ ఉన్నటువంటి మీ పిల్లల చదువు కానీ ఇక్కడ ఉన్నటువంటి వైద్యం కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఉన్నటువంటి మెయిన్ కూడా ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇక్కడ విద్యా వైద్యం రెండు ఉన్నటువంటి ప్రభుత్వం పరంగా ఉండాలి. ఇక్కడ ఈ రెండు ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి మిడిల్ క్లాస్ కానీ కింది వాళ్ళు కూడా ఉన్నటువంటి ఎప్పుడైతే నీకు ఉన్నటువంటి పిల్లలు కూడా చాలామంది ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ స్కూల్ కాకుండా ఇక్కడ ఉన్నటువంటి ప్రైవేట్ జరిపిస్తున్నారు. తర్వాత ఒకసారి ఉన్నటువంటి వాళ్ళకి ఏదైనా జబ్బు వచ్చిన తర్వాత ఏదైతే గవర్నమెంట్ హాస్పిటల్ ఏదో వీళ్ళందరూ కూడా ప్రైవేట్ వచ్చేసిన తర్వాత వాళ్ళ ఆర్థిక పరిస్థితి కూడా చాలా నష్టం జరుగుతుంది. కాబట్టి ఒకసారి ఉన్నటువంటి ఒక హార్ట్ అటాక్ కానీ లేకున్నటువంటి ఇప్పుడు వచ్చినటువంటి హార్ట్ అటాక్స్ కానీ మిగతా ఉన్నటువంటి సమస్యలు వచ్చేసి ఒక్కొక్క కార్మికుడు కానీ 8 లక్షలు కానీ 9 లక్షలు కానీ 10 లక్షలు వచ్చేసిన తర్వాత ఆ కుటుంబం మొత్తం కూడా చిన్నాభిన్నం అయిపోతుంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మొత్తం ఇక్కడ ఉన్నటువంటి విద్యా వైద్యం కానీ ఇవన్నీ కూడా ప్రభుత్వ పరంగా ఉండాలి. మిత్రులారు, ఒకటి ఏంటంటే మనం కూడా ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి హోటాకు కూడా మీరు సరిగ్గా నిర్ణయించుకోవాలి. ఓటు హక్కు కూడా ఉన్నటువంటి మీకున్నటువంటి మీ సమస్యలు కానీ లేకున్నటువంటి మీ జీవితాలు మార్చాలంటే మీ ఓటు హక్కు. మనం ఏమనుకుంటున్నామంటే ఓటు వచ్చిన తర్వాత 500 రూపాయలు లేకుంటే 15 రోజులు నీకున్నటువంటి తాగుతీస్తున్నారు, లేకుంటే అది చేస్తున్నారు, లేకుంటే ఆ రోజు ఉన్నటువంటి 1000 రూపాయలు 2000 రూపాయలు ఇచ్చేసి మనం ఓటు కనుక్కున్న తర్వాత మనం ఆలోచన చేసిన తర్వాత 15 రోజుల తర్వాత ఉన్నటువంటి ప్రాబ్లం ఈ అన్ని ప్రాబ్లమ్ సాల్వ్ కావాలంటే నీ ఓటు హక్కు కూడా చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. ఎక్కడున్నట్టు ఎవరికి వేస్తే నీకున్నటువంటి ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఇటువంటి నాయకుని ఎన్నుకోవాలి. ఇవన్నీ వచ్చేసిన తర్వాత ఉన్నటువంటి చూడండి చాలామంది ఇప్పుడున్నటువంటి నాయకులు ఎట్లా అయిపోయారంటే మనకేమున్నటువంటి ఇవన్నీ కాదు, మనం ఎలక్షన్ టైంలో వచ్చేసిన తర్వాత ఒక 15-20 రోజుల తర్వాత మనం ఉన్నటువంటి వాళ్ళకు డబ్బులు ఇచ్చో లేకుంటే తాకిపిచ్చో లేకుంటే ఇది చేసిన తర్వాత ఎలక్షన్ రాగానే ఒకళ్ళకు ఉన్నటువంటి 2,000-3,000 రూపాయలు ఓటు వచ్చేస్తే మనకున్నటువంటి ఆ ధీమతను కూడా ఇప్పుడున్నటువంటి నాయకులు కూడా నీకు ఎవరు పని చేస్తలేరు. ఇక్కడ లేకుంటే ఉన్నటువంటి ముందు ఉన్నటువంటి నాయకులు ఉన్నటువంటి ప్రతి విషయంలో పట్టించుకుంటారు. ఇప్పుడు ఉన్నటువంటి గ్రామ విషయంలో కానీ ఇక్కడ ఉన్నటువంటి మీ కార్మికుల విషయంలో కానీ తర్వాత ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి చాలా విషయాలు పట్టించుకుంటారు. ఇప్పుడు ఉన్నటువంటి మున్సిపాలిటీ అయిన తర్వాత మేము ఏదో చేంజ్ చేద్దాం అనుకున్నాం. తర్వాత జీఎస్టీ వచ్చిన తర్వాత ఉన్నటువంటి పరిస్థితులు దారుణంగా ఉంది. ఎవరు ఇష్టం వచ్చినట్టు వాడు కట్టుకుంటున్నాడు ఉన్నటువంటి
ఇంతకుముందు ఉన్నటువంటి గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు మేము కనీసం ఉన్నట్టు మా మనిషి పోతుండే ఇక్కడ ఉన్నటువంటి. కాబట్టి అక్కడ ఉన్నటువంటి పోయిన తర్వాత ఏం చేయాలి, ఎక్కడ ఉన్నటువంటి వాళ్ళకు ఉన్నటువంటి, కాబట్టి ఇప్పుడు రోడ్లు కూడా కట్టేసేస్తున్నటువంటి పరిస్థితి వస్తుంది. మళ్ళీ జిఎస్ఎంసీ వచ్చింది, మున్సిపాలిటీ వచ్చేసిన తర్వాత మార్పు ఏదో వస్తుంది అనుకున్నాం. గ్రామ పంచాయతీ దీనికన్నా గ్రామ పంచాయతీ చాలా బెటర్ ఉండే, దానికి ఉన్నటువంటి ఏదో బెటర్గా అనుకుంటే ఇక్కడ ఉన్నటువంటి ఉన్నది. కాబట్టి కార్మికులారా, మీకున్నటువంటి మీరంతా యునైటెడ్ కావాల్సింది. తర్వాత ఉన్నటువంటి ఇప్పుడు మీ హక్కులు కావాలంటే కూడా మీరు పోరాడవలసిందే. చాలా ఉన్నటువంటి మూవ్మెంట్ జరిగినాయి. ఉన్నటువంటి మిగతా విషయాలు కానీ ఏదైనా కానీ హక్కులు సాధించాలి అంటే పెద్ద మూవ్మెంట్స్ లేకున్నటువంటి మీ గొడవలు చేస్తూ ధర్నాలు గిర్నాలు దాన్ని చేసిన తర్వాతనే మన సాల్వ్ అవుతున్నది. రెండో విషయం ఏంటంటే మనం ఉన్నటువంటి ఎలక్షన్ వచ్చిన తర్వాత ఉన్నటువంటి ఓటును మీరు అమ్ముకోకూడదు. అది నీవు అమ్ముకున్నటువంటి ఓటు ఏదైతుందో నీకున్నటువంటి 2000కి ఇస్తుండొచ్చు, కానీ 5 సంవత్సరాలు ఉన్నటువంటి నీవు సమస్యలతో నువ్వు బాధపడవలసి వస్తుంది. కాబట్టి ఆ ఓటే నీకు ప్రధానం ఉన్నటువంటి నీకు జీతాన్ని కూడా మార్పు చేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను.